వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ ముచ్చట్లు. ఇక గీ వ్లాగ్ ముచ్చట ఏందనంటే 9 రోజుల సెలబ్రేషన్స్ ఎండుకు వచ్చింది. అంటే ఇవాళ గణేష నిమజ్జనం రోజు అనమాట. నాకు ఈ రోజు అంటే చిన్నప్పటి నుంచి మస్తు ఇష్టము. అది ఏందో తెలియదు కానీ ఆ రోజు అనగానే నాకు ఎక్కలేని పూనకాలు వచ్చేస్తే. నాకు చిన్నప్పుడు అయితే డాన్స్ చేయరాకపోతుండే, ఇప్పుడు కొద్దిగా చేస్తున్నా, ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నా ఈ మూమెంట్ ని. సో మా గణేష నిమజ్జనం ముందు మేము లడ్డు ఆప్షన్ చేసినాము. సో అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి పోయింది అనేది మీరే చూద్దురు రండి. రెండోసారి 100 కార్తీక్ ఒకటోసారి 125 రెండోసారి 150 రాజ్ ఒకటోసారి 150 రాజ్ రెండోసారి 175 రెండోసారి 350 మారుతి ఒకటోసారి 375 కళ్యాణ్ రెండోసారి మారుతి 400 ఒకటోసారి 625 శ్రీనాథ్ గారు ఈ ఇయర్ మా గణేష లడ్డు $625 పోయింది. అంటే ఇండియన్ రూపీస్ లో 55,000 అనమాట. మేమైతే ఫుల్ ఖుషిలో ఉన్నాము. లాస్ట్ ఇయర్ అయితే $350 పోయింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ ప్రైస్ కి వచ్చింది అనమాట ఈ ఇయర్. సో లాస్ట్ ఇయర్ వచ్చిన మనీ తోటి ఇంకా కొన్ని డబ్బులు వేసుకొని సెలబ్రేషన్స్ చేసినాం అందరం కలిసి. ఇంకా ఈ ఇయర్ $625 అంటే నెక్స్ట్ ఇయర్ చాలా బాగా ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈ సంవత్సరం లడ్డు ఆప్షన్లో గెలుచుకుంది అర్చన గారు అండ్ శ్రీనాథ్ గారు. వాళ్ళు రీసెంట్గా పటాకా అనే ఇండియన్ రెస్టారెంట్ ఓపెన్ చేసిండ్రు. సో అది సక్సెస్ఫుల్గా సూపర్ డూపర్ అవ్వాలని చెప్పి దేవుణ్ణి కోరుకుంటూ లడ్డు అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసినాము. యాక్చువల్లీ మేము వినాయకుడి దగ్గర 2 రకాల లడ్డూలు పెట్టినాము. ఒకటేమో పెద్దది, ఒకటేమో చిన్నవి. ఒక 5 నుంచి 6 పెట్టినాం అనమాట. సో మెయిన్ది మాత్రం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోమన్నాము. ఈ చిన్నవి మాత్రం అందరికి పంచిపెట్టమన్నాము నిమజ్జనం తర్వాత. లడ్డు ఆప్షన్ కంప్లీట్ అయిపోయినాక హారతి ఇచ్చే లోపల బాయ్స్ అందరు కలిసి బండి సెటప్ చేసేసారు. దేవుణ్ణి వినాయకుడిని వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నిమజ్జనం చేస్తున్నాం అనమాట. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న టబ్ పెట్టేసి వాళ్ళ సైడ్ యార్డ్ లో అందులో డ్రాప్ చేస్తాము. ఇక్కడ లేక్ లో చేయొచ్చు కానీ చాలా పర్మిషన్ తీసుకోవాలి అండ్ అందరు కలిసి పోవాలి అని అంటే అదొక పెద్ద టాస్క్ అని అనిపిస్తుంది. దేవుణ్ణి మండపం నుంచి ఎత్తంగానే ఇంకా నాకు ఆల్రెడీ ఆ మిస్సింగ్ ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే 1 వీక్ నుంచి ఇంతమంది అందరం కలిసి ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం కదా. ఇంకా రేపటి నుంచి గరాజ్ అంతా ఖాళీ ఉంటుంది, జనాలు ఉండరు, మళ్ళీ మా ఇంట్లో మేమే ముగ్గురము అని చెప్పేసి ఆ ఫీలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు మా ఇంటి మూల మీదనే ఉంటుంది. ఒక 4-5 ఇల్లు దాటుతూనే ఉంటుంది. కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి 3 నుంచి 4 గంటల టైం తీసుకున్నాము. డాన్సులు, రీల్స్ ఇవన్నీ చేసుకొని పోయేసరికి అంత టైం అయింది. బండి స్టార్ట్ అయ్యే ముందట టైర్ల కింద 4 నిమ్మకాయలు పెట్టేసి దారి గడిగి తర్వాత దిష్టి తిప్పేసినాము. ఇంకా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసేసుకొని స్టార్ట్ చేసినాం ర్యాలీ. ఏ కథం డాన్సులు షురు. గంటల కొద్దీ టైం ఇక ఇక్కడనే పోతుంది. ఫస్ట్ అయితే గులాబీ రెక్కలు తీసుకొని అందరం కలిసి ఏదో ఫార్మేషన్ కోసం ట్రై చేసినాం. లాస్ట్ టైం అయితే ఇది మంచి కుదిరింది కానీ ఈసారి ఎందుకో కొంచెం మెస్సీ అప్ అయిపోయింది. అస్సలు కుదరలేదు. అనుకున్నది ఒకటి అయింది ఒకటి. బట్ ఫైనల్లీ వీడియోనైతే బాగానే క్యాప్చర్ అయ్యింది.
పొట్టు డాన్సులు వేస్తున్నాం. సడన్ గా అందరం కామ్ అయిపోయినాం. చూసేసరికి అక్కడ ఒక పోలీస్ కార్ వచ్చింది. అందులో నుంచి ఒక పోలీస్ దిగిండు. ఇంకా ఫుల్ టెన్షన్ పడ్డాం, ఎక్కడ ఆపేయమంటారేమో అని చెప్పేసి. కానీ లక్కీలీ తొందరగా ఫినిష్ చేసుకోండి, రోడ్ అయితే బ్లాక్ చేయకండి అని చెప్పేసి వెళ్ళిపోయిండు. మేమైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినాం. ఎట్లయినా ఆగినాం కదా కాసేపు అని చెప్పి, పనిలో పని అయిపోతుంది అని చెప్పి టీ బ్రేక్, జ్యూస్ బ్రేక్లు అట్లాంటివన్నీ తీసేసుకున్నాము. ఇంకా పిల్లలకి మాత్రం స్పెషల్ గా ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చినాం. మంచిగా ఎంజాయ్ చేసిండే పిల్లలు. కొంచెం ఎనర్జీ కూడా వచ్చింది మళ్ళీ డాన్స్ చేయడానికి. బ్రేక్ తర్వాత మళ్ళీ డాన్సులు షురూ చేసినాము. ఇక వాడకట్టంతా లొల్లి ఉంటది కదా, మా అరవడము సౌండ్ అదంతా. అప్పుడు మా స్ట్రీట్ లో ఉన్న అమెరికన్స్, మెక్సికన్స్ వాళ్ళందరూ బయటకు వచ్చేసి మమ్మల్ని చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తుండే. మేము వెళ్ళి అడిగినాం అనమాట, మీరు వచ్చి జాయిన్ అవుతారా, డాన్స్ చేస్తారా అని. అంటే ఒక 2 ఫ్యామిలీస్ వచ్చి డాన్సులు చేసినాయి. మన పండగకి వాళ్ళు డాన్సులు చేసి చూస్తే మస్తు అనిపించింది. ఇంకా ఆల్మోస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ముందర దాకా వచ్చేసినాం. సో అప్పుడు ఫ్యామిలీ బై ఫ్యామిలీ వచ్చి డాన్సులు చేయండి, ఇంకా ఎండ్ చేసేద్దాము అని చెప్పేసి పిలిచినాము. ఒకరి తర్వాత ఒకరు ఫ్యామిలీలు వచ్చి డాన్సులు చేసారు. ఫైనలీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయినాము. డాన్స్లన్నీ అయిపోయినాక పిల్లలు ముందు చేసిన ప్లేడో గణేశాలు మొత్తం అందులో వాటర్లో వేయించినాము. ఆ తర్వాత చిన్న చిన్న వినాయకులు అందరు తీసుకొచ్చుకునే ఉంటాయి కదా, అవి కూడా వేయించేసి మెయిన్ పెద్ద వినాయకుడిని అందరం కలిసేసి దానిలో నీళ్ళల్లో వేసేసినాము. ఫుల్ పొట్టు వర్షం పడుతుండే. ఎందుకో నిమజ్జనం అనగానే వర్షం అనేది కంపల్సరీ పడుతుంది. తడిస్తే గానీ నిమజ్జనం కంప్లీట్ అవ్వదనిపిస్తుంది నాకైతే. దేవుడి దయ వల్ల 9 days అయితే సక్సెస్ఫుల్ గా ఫినిష్ అయిపోయింది. ఇంక ఇంటికి రాగానే కొంచెం స్నాక్స్ ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. ఆ స్నాక్స్ తినేసినాక క్లీనప్ స్టార్ట్ చేసినాము. ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి మళ్ళీ వీకెండ్ అందరు కుదరదు కదా అని చెప్పేసి 1 shot లో అందరం 1 by 1 ఒక హ్యాండ్ వేసేసి క్లీనప్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. సో ఇదన్నమాట ఈ వ్లాగ్ ముచ్చట. నచ్చిందా మీకు మా సెలబ్రేషన్స్? అయితే తప్పకుండా కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం టు సబ్స్క్రైబ్.